మనమేనండి. దేవుడికి బలం ఎవరు అని అంటే మనమే, బలహీనం ఎవరు అంటే మనమే. ఎందుకో చెప్పనా ఏమండి, నువ్వు బలహీనపరచబడిపోతే నిన్ను చూసి బాధపడేవాడు దేవుడే. నువ్వు సంతోషంగా ఆనందంగా ఉంటే బలంగా ఉండేవాడు కూడా దేవుడే. మనం పాపములో మగ్గిపోతున్నప్పుడు, శ్రమల మధ్యలో నడిపించబడుతున్నప్పుడు, పాపపు ఊబిలో కూరుకుపోతూ ఉన్నప్పుడు, భూప్రపంచం అంతా పాపముతో నింపబడిపోయినప్పుడు మనల్ని ఆరాధిస్తున్న తండ్రి ఈ లోకానికి దిగి వచ్చి మన కొరకు తన ప్రాణాన్నే ధారబోసాడండి. అది ఆయన బలహీనత. నువ్వు ఏడుస్తుంటే తట్టుకోలేడండి ఆయన. నువ్వు బాధపడుతుంటే, నువ్వు కష్టాల మధ్యలో ఉంటే, నువ్వు వ్యాధుల మధ్యలో నడిపించబడుతుంటే, శ్రమల మధ్యలో కృంగిపోతూ ఉంటే, నువ్వు బలహీనపరచబడిపోతుంటే వెంటనే ఆయన కూడా బలహీనుడిగా మార్చబడిపోయి నీ దగ్గరికి దిగి వచ్చేస్తాడండి. నువ్వు సంతోషంగా ఆనందంగా ఏమండి నెమ్మదిగా నువ్వు బ్రతుకుతుంటే నిన్ను చూసి ఇంకా బలంగా ఉండగలిగిన దేవుడే మనం ఆరాధిస్తున్న దేవుడు. మన బలం, దేవుని యొక్క బలము బలహీనత అంతా ఎవరో తెలుసా? సంఘమే. సంఘమేనండి. సంఘం అంటే ఎవరు? మనమే. దేవునికి బలమైనా మనమే, బలహీనత అయినా మనమేనండి. ఆయన కుడి చేతిగా ఉన్నాడంట బెన్యామీను.